విజయ్కి బాగా జలుబు చేసింది. రాత్రి నుంచి ఒళ్ళు వెచ్చగా ఉంది. మీరాకి భయం వేసింది. వెళ్ళి తల్లికి చెప్పింది. ఒళ్ళు బాగా వేడిగా ఉందా అని అడిగింది ఆవిడ. అంత వేడిగా లేకపోయినా కొంచెం వేడిగానే ఉంది. అయినా ఏమిటోలా ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా అని అడిగింది మీరా. కాంతమ్మ ఉయ్యాల దగ్గరికి వచ్చి విజయ్ ఒంటిపైన చేయి వేసి చూసింది. ఒళ్ళు వేడిగా ఉంది. ఏం చేయాలో తోచలేదు ఆవిడికి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడకి ఆలోచనలు అనేక రకాలుగా పోయాయి. మీరా పిల్లాడిని ఎత్తుకెళ్తే అంతా ఏం అనుమానిస్తారో అని ఆవిడ భయం. అందులోనూ వాడు అచ్చం మీరా పోలికే. అసలు ఊరి చివర ఈ ఇంట్లో ఎవరున్నారో చాలామందికి తెలియనే తెలియదు. ఈ చంటాడి గురించి చాలా తక్కువ మందికే తెలిసేమో. చూసిన వాళ్ళు ఎవరబ్బాయమ్మా అని అడిగితే మీరా చెప్పలేక మౌనం వహిస్తే వాళ్ళకి అనుమానం కలగదు. ఇది ఆవిడ భయం. మీరా మళ్ళీ అడిగింది, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా అని. ఆమె మాటతో ఆవిడ ఉలిక్కిపడింది. బాగా జలుబు చేసిందంతే, కస్తూరి మాత్రం వేసి ఈ పూటకి చూద్దాం అందావిడ. మీరాకి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని ఉన్నా తల్లి ఏమనుకుంటుందో అని ఊరుకుంది. విజయ్కి కస్తూరి మాత్రం ఏం పనిచేయలేదు. దాంతో మీరా దిగులుగా కూర్చుంది. ఎప్పుడూ ఆమె తల్లిని అన్నానికి పిలిచేది. కాఫీ టైంకి తల్లికి కాఫీ ఇచ్చేది. ఈరోజు 12 దాటినా భోజనం గ్యాసే లేదు ఆమెకి. ఉయ్యాల దగ్గరే కూర్చునుంది. క్షణం కూడా ఒక్కచోట ఉండకుండా ఇల్లంతా పాకుతూ అవి ఇవి పట్టుకుని లేస్తూ పడుతూ తెగ అల్లరి చేసే విజయ్ అలా పడుకునుంటే మీరాకి భయమేసింది. ఇంతలో కాంతమ్మ వచ్చింది. మీరా ఉయ్యాల దగ్గర కుర్చీలో కూర్చుని ఉంది. మీరా, అన్నానికి రా, 12 దాటింది అందావిడ. నాకు ఆకలి లేదమ్మా, నువ్వు తినేసేయి అంది మీరా. ఆకలి లేకపోవడం ఏమిటి, నువ్వు వెళ్ళి తినిరా, నేను ఇక్కడ కూర్చుంటాను అంది కాంతమ్మ ఉయ్యాల దగ్గరికి వస్తూ. ఎన్నాళ్ళైంది మీరా అని పిలిచి? 7 ఏడాదైంది. మీరా అన్నానికి రామ్మా అని అనుకుంది మీరా. విజయ్ ఇంకా ఒళ్ళు తెలియకుండానే పడుకునున్నాడు. భయం వల్ల ఇన్నాళ్లకి తల్లి పెద్దగా ఆప్యాయంగా పిలవకపోయినా పిలిచిందనో మరి రెండూ కలిసో కానీ మీరా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. అది తల్లి చూడకుండా మొహం తిప్పేసుకుంది. నువ్వు తినేసిరా, నేను తర్వాత తింటానులే అంది మీరా తల్లివైపు తిరగకుండానే. ముందు నువ్వు వెళ్ళి తినిరా, తర్వాత నేను తింటాను అంది కాంతమ్మ. ఇక మీరా తప్పనిసరిగా లేచి వెళ్ళింది. విజయ్ పుట్టిన 8 నెలల్లో ఎప్పుడూ రొంపన్నా పట్టి ఎరగడు. విజయ్ అలా పడుకోవడంతో కాంతమ్మకు కూడా ఏం తోచకుండా పోయింది. ఆవిడ విజయ్ని ఎప్పుడూ ఎత్తుకుని ఎరగదు. బామ్మగారు ఉన్నప్పుడు ఆవిడ పక్కలో పడుకోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉండేది. ఆవిడ పోయాక కాంతమ్మ మరీ కృంగిపోయినట్లయిపోయి అసలు విజయ్నే చూడలేదు. మీరాయే అన్నీ చూసుకునేది. విజయ్ 6వ నెలలోనే పాకడం మొదలెట్టాడు. 7వ నెలలో మంచాలు కుర్చీలు పట్టుకుని నిలబడ్డం మొదలెట్టాడు. కాంతమ్మ కూర్చుని ఏదైనా పని చేసుకుంటుంటే విజయ్ పాక్కుంటూ వచ్చి ఆవిడని పట్టుకుని లేచి నించుంటాడు. చేతిలో ఉన్నవి లాగేస్తూ ఉంటాడు. ఆవిడ మంచం మీద పడుకుంటే దుప్పటి లాగేస్తాడు. జుట్టు చెవులు పీకుతాడు. ఎక్కువగా దా దా అంటాడు. ఎంతసేపని వాడిని తాక్కుండా ఉండగలదు. మొదట్లో దూరంగా కూర్చోబెట్టేది. మీరా చూస్తుందేమో అని చూసేది. మళ్ళీ మీరా చూడనట్లే కావాలని విజయ్కి దగ్గరికి తీసేది. కానీ మీరా చూడనట్టే కావాలనే విజయ్ని దగ్గరికి తీసేది కాదు. వాడే ఆవిడని మార్చాలి, వాడి వల్లే ఆవిడ మామూలు మనిషి కావాలి అనుకునేది మీరా. వాడెంత అల్లరి చేసినా ఏదో పని మిషతో అవతలికి వెళ్ళిపోతూ ఉండేది మీరా. అలా అల్లరి చేస్తున్న విజయ్ని కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆడుకోవడానికి బొమ్మో లేకపోతే బిస్కెట్లో ఇవ్వక తప్పేది కాదు ఆవిడికి. వాడి చురుకు, ఆ మొహంలో రాచకళ ఏ జమీందారులింట్లో పుట్టాల్సిన బిడ్డో, అల్లారు ముద్దుగా అపురూపంగా పెరగాల్సిన బిడ్డ కదూ అనుకునేది కాంతమ్మ. సాయంత్రం
మళ్ళీ తల్లిని అడిగింది మీరా. తగ్గినట్టు లేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళనా అని. నే తీసుకెళ్తానులే అంది కాంతమ్మ. ఆవిడ అంతకు ముందు నుంచే అనుకుంటోంది తనే తీసుకువెళ్ళాలని. మీరా తీసుకువెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. కాంతమ్మ 2 లంకణాలు చేసి క్రితం రోజే పథ్యం తీసుకుంది. దాంతో నీరసంగా ఉంది. అందుకే మీరా తనే తీసుకెళ్ళదలుచుకుంది. నువ్వెందుకు? నీకు చాలా నీరసంగా ఉంది, నేనే తీసుకెళ్తాను అంది మీరా. కాంతమ్మ పర్వాలేదు నేను తీసుకెళ్తాను అన్నా వినిపించుకోలేదామె. మీరా ఆసుపత్రి నుంచి ఇంటి దారి పట్టింది. కాస్త దూరం వచ్చేసరికి జానకి ఎదురుపడింది. హాస్పిటల్కి వెళ్ళలేదా అని అడిగింది మీరా. లేదు, మా పిన్ని వస్తానంటే బస్టాండ్కి వెళ్ళాను, రానేలేదు. అదృష్టవంతుల్ని చెరిపేవారు లేరు, అలాగే దురదృష్టవంతుల్ని బాగు చేసేవారు లేరు అంటారు. ఇదే కాబోలు. ఎన్నాళ్ళ నుంచో ఏదైనా ఓ 30 రూపాయలైనా చాలు పని చూసి పెట్టమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాసేది. పోనీ నా దగ్గరికి వచ్చి ఉండు, నాకు మాత్రం ఎవరున్నారు అంటే విన్నది కాదు. ఊరికే ఎందుకు అంటూ ఇప్పుడు చూడు ఎప్పుడు చూడు పని చూసి ఇప్పుడు అనేది. ఇప్పుడు చూడు పని చూసినా రాలేదు. ఆ పని కాస్త పోతే మళ్ళీ ఏడుస్తుంది అంటూ గబగబా చెప్పుకుపోయింది జానకి. ఏం పని యథాలాపంగా అడిగింది మీరా. జమీందారు గారింట్లో. ఆవిడ ఒక్కావిడే. ఆవిడికి వండి పెట్టి సహాయంగా ఉండాలి. ఒక్క మనిషికి ఏమంత పని ఉంటుంది చెప్పు? హాయిగా నిశ్చింతగా ఉంటుందని రాశాను. ఈరోజు వస్తాను అంది, కానీ రాలేదు. హాస్పిటల్కి వెళ్ళావా? అమ్మగారికి ఎలా ఉంది అని అడిగింది జానకి. కులాసాగానే ఉంది అంది మీరా. వస్తా, గంటలో వచ్చేస్తానని చెప్పొచ్చాను, చాలా ఆలస్యమైంది అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది జానకి. విజయ్కి 2 రోజుల్లో జ్వరం తగ్గిపోయింది. 4 రోజుల్లో ఎప్పట్లా కులాసాగా ఆడుకోసాగాడు. మీరా ఈ 5-6 రోజుల నుంచి చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది. నర్స్ జానకి వల్ల ఆ జమీందారు గారింట్లో ఏ పనులు చేయాలో మాటల్లో అడిగినట్లుగా అడిగి తెలుసుకుంది. జానకి కూడా మా పిన్ని ఉత్తరం రాసింది, వాళ్ళ తోటికోడలకు ఒంట్లో బాగోలేదు, అందుకని కబురు చేస్తే వెళ్ళిందిట. తను వచ్చే వరకు ఇక్కడ అన్నీ ఆగుతాయా చెప్పు అంది. ఇక్కడ అమ్మగారేమో ఎవరైనా మంచి మనిషిని చూసి పెట్టమని ఒకటే ఇదిగా చెప్తున్నారు అని కూడా చెప్పింది. ఇదివరలో డాక్టర్ గారు వంట మనిషి కావాలన్నప్పుడు కూడా మా పిన్నికి రాశాను, కానీ అప్పుడు ఇలాగే ఏదో ఎవరికో జబ్బుగా ఉందని రాలేదు. అయినా ఒక చోట పనికి ఒప్పుకున్నాక వాళ్ళకి జబ్బుగా ఉంది, వీళ్ళకి జబ్బుగా ఉంది అని మాటిమాటికి వెళ్ళినా కదా బాగుండదు కదా. ఏమిటో అలా పాకులాడుతుంది ఆవిడ అంటూ జానకి వాళ్ళ పిన్ని గురించి చెప్పి వాపోయింది. పోనీ తాను ఆ పనికి ఒప్పుకుంటే అనిపించింది మీరాకి. ఆవిడ ఒక్కావిడ. అమ్మ ఉద్యోగానికి ఒప్పుకోవడం లేదు. ఈ ఊళ్ళో ప్రైవేట్లు దొరికినా ఎంత? ఆవిడ చాలా మంచి మనిషి అని జానకి చెప్తోంది. అయినా అమ్మ దానికి ఒప్పుకోదు. ఏదో చిన్న అబద్ధం ఆడాలి. ఇలా కూర్చుని తింటే ఎన్నాళ్ళు వస్తుంది డబ్బు అనుకుంది మీరా. ఇలా ఇంకో 4 రోజులు గడిచాయి. ఆఖరికి మీరా ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. ఇందులో తప్పేమీ లేదనిపించింది మీరాకి. అలా ఓ నిర్ణయానికి వచ్చిన మీరా జానకిని కలుసుకుంది. మీరా చెప్పిన సంగతి విని జానకి తెల్లబోయింది. నువ్వా? అంత వేళాకోళంలే అంటూ తేల్చేసింది జానకి. లేదు జానకి, నిజం. ఇందులో తప్పే ఉంది. అమ్మని వదిలి నేను ఎక్కడికో ఉద్యోగానికైతే వెళ్ళలేను. అమ్మ ఇక్కడి నుంచి కదలదు. ఎలా చెప్పు? కూర్చుని తింటే ఎన్నాళ్ళు గడుస్తుంది అంది మీరా. నాతో వేళాకోళంగా అన్నావనుకున్నాను. అయినా ఇందులో తప్పేం లేదు. ఆవిడ ఎంత మంచి మనిషో చూస్తే నీకే అర్థమవుతుంది. ఆవిడ పని మనుషుల్ని కూడా ఎంత ఆదరంగా చూస్తారో తెలుసా? ఒక తల్లి కూడా అంత ఆప్యాయంగా మాట్లాడదనుకో. మరి మీ అమ్మగారు కూడా ఒప్పుకున్నారా అని అడిగింది జానకి. అమ్మకి ఇంకా చెప్పలేదు. ఏదో ఒకటి సర్ది చెప్తానులే. ఇలా అని చెప్తే మాత్రం ఒప్పుకోదు. ఇంతకీ అక్కడికి ఎప్పుడు వెళ్దామంటావు
అని అడిగింది మీరా. నీ ఇష్టం, ఎప్పుడైనా ఇలాంటి టైంలోనే వెళ్ళాలి. సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళాలి కదా, ముందు ఆవిడికి చెప్పి తర్వాత వెళ్తే బాగుంటుందేమో అంది జానకి. అవును, అదే మంచిది. ఆవిడ ఏం చదువుకుంది అని అడిగితే ఏ థర్డ్ ఫార్మో అని చెప్పు అంది మీరా. జానకి అలాగే అంది. మీరా భయంగా అడిగింది, ఆవిడేదైనా అడుగుతుందా అని. అడగడానికి ఏముంటాయి అంది జానకి. ఆవిడకి ఎప్పుడు చెప్తావు, రేపు రానా మళ్ళీ అని అడిగింది మీరా. ఇప్పుడు నేను వెళ్ళి చెప్తాను, ఆవిడ కాదనదు. ఎవరైనా ఆవిడకి తోడు నీడలా ఉండాలి. రేపురా అంది జానకి. అసలు మీరా ఏ స్కూల్ ఫైన్లో చదువుకుంది అనుకుంది జానకి. ఆవిడకేదో సుస్థి అన్నావు, ఏం సుస్థి అని అడిగింది మీరా మళ్ళీ. నీరసం, కొడుకులు రమ్మన్నా వెళ్ళదు. పెద్దవాళ్ళకి ఇదో పిచ్చి, సొంత ఊరు ఇల్లు అంటూ కదలరు కదా అంది జానకి కాస్త కోపంగానే. తన తల్లి తండ్రి కూడా ఇలాగే అన్నారు తన దగ్గర వచ్చి ఉండమంటే. అది ఆమె కోపం. మర్నాడు అదే సమయానికి మీరా జానకితో కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరింది. ఇదే, ఈ ఇల్లే అని జానకి అనేసరికి మీరా గుండెలు దడదడలాడాయి. పెద్ద గేటు పైన మధ్యస్థంగా గాంధీగారి విగ్రహం. అటు ఇటు పెద్ద పెద్ద తెల్ల సింహాలు నోరు తెరుచుకుని అచ్చం నిజం సింహాల్లా ముందుకు ఉరగడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉన్నాయి. గాంధీగారి విగ్రహం ఆ నవ్వు మొహం ధైర్యం ఇస్తున్నట్లుగా ఉంది. నింపాదిగా గేటు తీసుకుని ఇద్దరూ లోపలికి వెళ్ళారు. అబ్బా, ఇంత పెద్ద ఇంట్లో ఒక్క మనిషా ఉండేది, కుక్క కూడా లేదు కదా అంటూ మీరా అటు ఇటు భయంగా చూసింది. ఆ పక్కనే మొక్కల దగ్గరున్న గంగులు లేచి నిలబడుతూ, దండాలు నరసమ్మ అన్నాడు జానకిని ఉద్దేశించి. అమ్మగారు ఏం చేస్తున్నారు అని అడిగింది జానకి. కూకున్నారు, వెళ్ళండి అన్నాడు. మీరాకి గుండెదడితో పాటు కాళ్ళు కూడా వణకసాగాయి. ఆవిడ ఎలాంటిదో, ఏమంటుందో, ఎలాంటి ప్రశ్నలు వేస్తుందో తను సాహసం చేయడం లేదు కదా అనిపించింది మీరాకి. ముందు వరండా దాటి లోపలికి వెళ్తే పెద్ద హాల్లోంచే జానకి పెద్దమ్మగారు అని పిలిచింది. ఆ వచ్చే ఆవిడ కోసం మీరా ఊపిరి బిగబట్టుకుని నిలబడింది. ఎవరు, జానకా అంటూ వచ్చిన ఆవిడ్ని కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది మీరా. అమ్మగారు అంది జానకి మీరాకేసి తిరుగుతూ. నమస్కారం అండి అంటూ రెండు చేతులు వినయంగా జోడించింది మీరా. ఆవిడని చూడగానే సగం భయం తగ్గింది మీరాకి. ఆవిడ ఇద్దరినీ ఉద్దేశించి కూర్చోండి అన్నారు సోఫా చూపిస్తూ. జానకి కూర్చుంటూ కూర్చో అంది మీరాతో. మీరా కూడా కూర్చుంది. మీకు చెప్పాను కదా, ఈ అమ్మాయే అంది జానకి. మీరా గుండెలు దడదడలాడాయి. ఒక్కసారిగా కళ్ళెత్తి ఆవిడ కేసు చూసింది. సరిగ్గా ఆవిడ అప్పుడే మీరా కేసు చూసింది. మీరా వెంటనే తల వాల్చేసుకుంది. కాసేపు వాళ్ళు ఏవో మామూలు విషయాలు మాట్లాడుకున్నారు. మీరాకి ఆవిడ మాట్లాడే విధానం అది చూస్తుంటే కాస్త ధైర్యం కలగసాగింది. ఇంతకీ ఈ అమ్మాయి పేరేమిటి అని అడిగింది ఆవిడ. మీరా అంటూ జానకి మీరా ఇద్దరూ ఒకేసారి చెప్పారు. మీరా అంటే మీరాబాయా అని అడిగింది ఆవిడ. జానకి తెలీదు. మీరాకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. మొదట స్కూల్లో మీరా అనే వేసింది తల్లి. ఏదో ఒకటి చెప్పాలి అన్నట్టు మీరాబాయి, మీరా అనే పిలుస్తారు అందరూ అంది. ఇంకా ఏమేం అడుగుతుందో అని భయపడ్డ మీరాకి ఇంకా ఆవిడ ఏం అడగకపోయేసరికి ఆశ్చర్యం వేసింది. తర్వాత కూడా వాళ్ళిద్దరూ మామూలు విషయాలే మాట్లాడుకున్నారు. ఆవిడకి ఇష్టం లేదేమో. పెద్దవాళ్ళకి సాధారణంగా ఓ అపోహ ఉంటుంది, చిన్నవాళ్ళైతే అంత అణుకుగా ఉండరు అని. అలాంటిదే ఆవిడకి కూడా కలిగి ఉంటుంది అనుకుంది మీరా.
మాట్లాడుతున్న ఆవిడ ఉన్నట్టుండి గుండెల మీద చెయ్యి ఆంచుకుని సోఫాకి జార్లా పడింది. జానకి, ఏమిటండి, గుండె దడగా ఉందా అంటూ దగ్గరికెళ్ళింది. మీరాకి ఏం చేయాలో తోచలేదు. తను లేచి నిలబడింది. తర్వాత హాలు నలుమూలలా పరికించి చూసింది. దూరంగా మూల కొంచెం ఎత్తుగా ఉన్న స్టూల్ మీద నీళ్ల కూజ, దాని మీద బోర్లించిన గ్లాసు కనిపించాయి. గబగబా వెళ్ళి కూజలోంచి గ్లాసులోకి నీళ్లు వంపి తీసుకొచ్చింది. జానకి మీరాని నీళ్లు తెమ్మని చెప్పాలని మీరాకేసి తిరిగింది. అప్పటికే మీరా నీళ్ల గ్లాసుతో నిలబడింది. జానకి మీరా చేతిలో గ్లాస్ అందుకొని, నీళ్లు తాగుతారా అని అడిగింది. ఆవిడ తాగుతానన్నట్లుగా తల ఊపి గ్లాస్ అందుకుంది. ఆవిడ మళ్ళీ మామూలుగా అయ్యేసరికి పావుగంట పట్టింది. జానకి మీరాని బయటికి వెళ్ళమన్నట్టుగా సైగ చేసింది. మీరా వరండాలోకి వచ్చి నిలబడింది. వచ్చినప్పుడు భయంతో ఉండడం వల్ల మీరా అటు ఇటు చూడలేదు, కానీ అలా వరండాలో నిలబడి చూస్తే పూలతోట చాలా చక్కగా ఉంది. అన్ని రకాల పూల చెట్లు మడుల ప్రకారం చేసి వేశారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సరదా అనుకుంది మీరా. కొంతమంది రకరకాలుగా వేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు వేసిన పద్ధతి కూడా చాలా బాగుంది. చామంతుల్లో 5-6 రకాలున్నాయి. ఏ రకానికి ఆ రకం, ఒక్కొక్క రకం ఒక్కొక్క మడి ప్రకారం వేశారు. అలాగే కనకాంబరాలు మిగిలినవిను. చుట్టూరా అంచులా గులాబీ అంట్లున్నాయి. ఎక్కువగా గులాబీ చెట్లే ఉన్నాయి. ఆవిడకి గులాబీలు ఎక్కువ ఇష్టమేమో అనుకుంది మీరా. మీరా నెమ్మదిగా మెట్లు దిగి కిందకి వచ్చింది. ఉన్న పూల చెట్లన్నీ ఒక ఎత్తు, ఈ గులాబీ చెట్లు ఒక ఎత్తు అనిపించింది ఆమెకి. కాస్త ఇటు అటుగా 100 గులాబీ చెట్లు ఉంటాయనిపించింది. ఇంతలో మీరా అంటూ పిలిచింది జానకి. పరధ్యానంగా ఉన్న మీరా వినిపించుకోలేదు. నరసమ్మగారు పిలత్తన్నారండి అన్నాడు గంగులు. మీరా కంగారుగా లోపలికి వచ్చింది. తోట చూస్తున్నావా అని అడిగింది జానకి ఏమీ ఎరగనట్టుగా. అంది మీరా. అమ్మగారు ఎన్నింటికి రాగలవు అని అడుగుతున్నారు అంది జానకి. మీరా ధైర్యం చేసి ఆవిడ కేసి తిరిగి అంది, మీరు ఎప్పుడు రమ్మంటే అన్నింటికే వస్తానండి అని. మీ అమ్మగారు సుస్థి మనిషి అని చెప్పింది జానకి. ఇంటి దగ్గర అన్నీ చూసుకుని ఎన్నింటికి రాగలవు అడిగింది ఆవిడ. 8 గంటలకి రావచ్చా అండి అడిగింది మీరా. అందావిడ. ఇక అంతకన్నా ఏం మాట్లాడలేదు. రాత్రి భోజనాల దగ్గర తల్లితో అంది మీరా, అమ్మా నువ్వేం అనుకోకపోతే ఓ మాట చెప్తాను అని. కాంతమ్మ ఆశ్చర్యంగా తలెత్తింది. ఏమిటి అని అడిగింది. జమీందారు గారట, నీకు తెలుసా అని అడిగింది మీరా. ఏమో, ఎవరో, ఈ ఊళ్ళో ఎవరూ నాకు తెలీదు. దొడ్డమ్మ చెప్పినట్టు కూడా నాకేం గుర్తులేదు. ఏ అని అడిగింది కాంతమ్మ. వాళ్ళ అబ్బాయి కోడలు అమెరికా వెళ్ళారట. వాళ్ళ పిల్లలిద్దరూ ఇక్కడ వాళ్ళ మామగారి దగ్గర ఉంటున్నారు అంది మీరా. అయితే ఏమిటి అన్నట్టుగా చూసింది కాంతమ్మ. ఇంకా వాళ్ళు 3 ఏళ్ల వరకు రారుట అంది మీరా. అయితే అంది కాంతమ్మ. పిల్లలకి చదువు చెప్తూ వాళ్ళని స్కూల్కి పంపించడం, వాళ్ళని సరిగ్గా చూడడం చెయ్యాలట అంది మీరా. కూతురు చెప్పేదేమిటో కాంతమ్మకి అర్థం కాలేదు. ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ముడిచింది. అదే పెద్ద కష్టమేం కాదు. ఆవిడ 2 పిల్లలును, ఇంకెవ్వరూ లేరు. పెద్ద కష్టమేం కాదు కదా అని ఒప్పుకున్నాను అంటూ గబగబా చెప్పేసింది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. ఇంకా మీరా కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరూ నిశ్శబ్దంగానే పనులు చేసేసుకున్నారు. మీరా పడుకోబోయే ముందు తల్లి దగ్గరికి వచ్చింది. ఏమ్మా, ఏమంటావు నువ్వు అని అడిగింది. నువ్వు ఒప్పుకుని వచ్చాక నేననేదేముంది అంది కాంతమ్మ. అది కోపమో నిష్ఠూరమో అర్థం కాలేదు మీరాకి. మీరా తల్లి పక్కలో కూర్చుంది.
ఇందులో తప్పే ఉందమ్మా. ఆవిడ 2 పిల్లలు తప్ప మరెవ్వరూ లేరు. నేను చేసే పని కూడా ఏం లేదు. పిల్లలకి జడ అది వేసి టైంకి స్కూల్కి పంపించడం, వాళ్ళు సరిగ్గా చదువుతున్నారో లేదో చూడడం. నేను చేసే పనంతా పిల్లల పనే. ఆవిడ పెద్దావిడ కదా, అయినా చదువుల విషయాలు ఆవిడకేం తెలుస్తాయి? 80 రూపాయలు ఇస్తారట అంటూ గబగబా చెప్పింది మీరా. కాంతమ్మ మాట్లాడలేదు. మళ్ళీ మీరాయే అంది. నువ్వేమో ఈ ఊరు నుంచి కదలంటున్నావు. నిన్ను వదిలి నేను వెళ్తానా? ఇలా తిని కూర్చుంటే మనకున్నది ఎన్నాళ్ళు వస్తుంది చెప్పు? ఏదైనా ఒక 5-6 ప్రైవేట్లు దొరికేది ఎవరికైనా చేస్తానమ్మా. ఏమంటావు? అంది మీరా. నీ ఇష్టం, నీ చెప్పేదే ఉంది అంది కాంతమ్మ నిర్లిప్తంగా. అదేంటమ్మా అలా అంటావు? బాధగా అడిగింది మీరా. బయటికెళ్తే ఎన్ని ఆరాలు వస్తాయో నీకేం తెలుసు? నేను అన్నవన్నీ నీకు చాదస్తంగా అనిపిస్తాయి, కానీ ఎంతమందికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అందావిడ. తల్లి ధోరణి మరో దోవ మళ్ళుతోందని గ్రహించింది మీరా. తను అమ్మ ఇలా మాట్లాడుకుని ఏడాదైంది. మొన్న విజయ్కి జ్వరం వచ్చినప్పటి నుంచి అవసరాలకైనా ఇద్దరి మధ్య 4 మాటలు జరుగుతున్నాయి. పోనీ ఓ నెల వెళ్ళి చూస్తాను. అక్కడ నాకేదైనా అవమానం అనిపిస్తే ఎందుకు చేస్తాను? నచ్చకపోతే మానేస్తాను అని మీరా యువతలకు వచ్చేసింది. మళ్ళా తల్లి ఏ అభ్యంతరం చెప్తుందో అని. అవును, అక్కడ తనకి నచ్చకపోతే తల్లికి ఒంట్లో బాగాలేదని చెప్పి మానేయచ్చు అనుకుంది తనే. పోనీ 4 ఉన్నారన్నా ఎవరితో ఏ మాట వస్తుందో అనుకోవడానికి ఒక్కరూ లేరు. ఇంత మంచి అవకాశం ఈ ఊళ్ళో మళ్ళీ దొరకదు. ఇలా వంట పని చేస్తే అమ్మ ససేమి ఇలా వంట పని అని చెప్తే అమ్మ ససేమిరా వీల్లేదంటుంది. అయినా ఇది ఒకందుకు మంచిదే. తన ఇంట్లో లేకపోతే విజయ్ని కాస్త దగ్గరికి తీస్తుందమ్మ. పసిపిల్లల మీద ఎలాంటి వారికైనా అభిమానం ఉంటుంది. ఈ సందర్భంగా విజయ్ ఆవిడ అభిమానానికి పాత్రుడైతే మెల్లమెల్లగా ఆవిడే పరిస్థితికి రాజీ పడుతుంది. ఈ బెంగ వల్లే కదా ఆవిడ ఇలా అయిపోయింది. డబ్బు మాట ఎలా ఉన్నా ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునేనా తను అక్కడికి చేరాలి అనుకుంది మీరా. మర్నాడు మీరా 7:30కే తయారైపోయింది. విజయ్కి జ్వరం వచ్చినప్పటి నుంచి కాంతమ్మ వంట చేస్తోంది. విజయ్కి నీళ్లు పోసి ఇంట్లో గిన్నెలవి తోమి చిన్న చిన్న పనులన్నీ మీరా చేసేసేది. తల్లి దగ్గరికి వచ్చింది మీరా. అమ్మా, నేను వెళ్తున్నాను అంది. కాంతమ్మ కొద్దిగా మెడ తిప్పింది కానీ ఏం మాట్లాడలేదు. మళ్ళీ మీరాయే అంది. ఆవిడ 8ంటికి రమ్మన్నారు, కానీ ఈరోజే కదా వెళ్ళడం, కాస్త తొందరగా వెళ్దామని అని. ఈసారి కూడా కాంతమ్మ ఏం పలకలేదు. తలుపు వేసుకో అంటూ యువతలకు వచ్చేసింది మీరా. మీరా వెళ్ళేసరికి ఎవరూ కనిపించలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. క్రితం రోజు కనిపించిన అతను లేడు. మీరాకి ఏం పిలవాలో అర్థం కాలేదు. అలాగే హాల్లో నిలబడిపోయింది. ఒక 5 నిమిషాలు గడిచాక 10-12 ఏళ్ల పిల్ల పూల సజ్జతో లోపలికి వచ్చింది. అమ్మగారు ఏం చేస్తున్నారు అని అడిగింది మీరా. తానం చేస్తున్నారండి అని. మీరెవరండి అని తిరిగి అడిగింది ఆ అమ్మాయి. అమ్మగారికి తెలుసులే అంది మీరా. ఆ పిల్ల లోపలికి వెళ్ళిపోయింది. ఇంకో 10 నిమిషాలు గడిచిపోయాయి. మీరాకి లోపలికి వెళ్ళాలంటే తెలీదు. ఈ అమ్మాయి తను వచ్చినట్లు ఆవిడకి చెప్పిందో లేదో. నిన్నటి అతను కనిపిస్తాడేమో అని మళ్ళీ వరండాలోకి వెళ్ళబోయింది. ఇంతలో వెనక నుంచి ఎంతసేపయింది వచ్చి అని వినిపించడంతో మీరా వెనక్కి తిరిగింది. ఇప్పుడేనండి 10 నిమిషాలైంది అంది మీరా. ఆమెకి ఏదో కంగారుగా అనిపించింది. ఆవిడ ఇలా రా అంటూ లోపలికి దారి తీసింది. మీరా ఆవిడ వెనకాలే వెళ్ళింది. హాల్ దాటితే పొడుగ్గా ఒక వరండా ఉంది. దాన్ని దాటి భోజనాల హాలు, దాన్ని ఆనుకుని వంటగదిలోంచి స్టోర్ రూమ్లోకి దారి ఉంది. వంటగదిని ఆనుకుని పూజగది ఉంది.
ఇంకా ఎన్ని గదులున్నాయో మీరా చూడలేదు. బయట ఉన్న బాత్రూమ్ కాక భోజనాల్ హాల్ని ఆనుకుని మరో బాత్రూమ్ ఉంది. మీరాని ఆవిడ వంటగదిలోకి తీసుకెళ్ళింది. నేను పూజ చేసుకుని వస్తాను, ఇదిగో పాలు, ఆ డబ్బాలో గోధుమరవ్వ ఉంది, కాస్త జావ కాచు అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. మీరా ఆవిడ చెప్పింది చేసి ఇంకేమైనా పని ఉంటుందేమో అని చూసింది. చేయడానికి ఏం కనిపించలేదు. పూజకి ఆవిడకి ఏదైనా ఇవ్వాలేమో, ఏం అర్థం కాలేదు ఆమెకి. అలాగే నిలబడిపోయింది. అరగంట గడిచిపోయింది. ఆవిడ పూజ గదిలోని యువతలికి వచ్చింది. కొబ్బరి ముక్క పువ్వు మీరాకి ఇచ్చింది. మీరా భక్తిగా కళ్ళకద్దుకుంది. మీరాకి మాటిమాటికి విజయ్ ఏం చేస్తున్నాడో, ఏడుస్తున్నాడేమో అంటూ విజయే గుర్తురాసాగాడు. ఇటు ఏం చేయాలో తన కల్లో కూడా ఊహించని పనిలో చేరింది. ఏం పొరపాటు జరుగుతుందో, ఎలాంటి మాట వస్తుందో అని కంగారు భయం ఒక పక్క, అటు విజయ్ ఏం చేస్తున్నాడో అని ప్రాణం కొట్టుకోవడం ఒక పక్క. పని చేస్తూ చేస్తూ విజయ్ ఏడుస్తున్నట్టు భ్రమపడ్డం, కంగారుగా పని ఆపి 4 అడుగులు వేసి తమాయించుకోవడం. ఇదంతా ఆవిడ ఎక్కడ చూస్తుందో, ఏమడుగుతుందో అని భయం. ఆ రోజంతా అలాగే గడిచిపోయింది. 4 రోజులు గడిచేసరికి మీరాకి ఏ వేళ ఏం చేయాలో తెలిసిపోయింది. వారం తిరిగేసరికి ఆవిడ దగ్గర బాగా చనువుగా మాట్లాడసాగింది. ఆ ఇంటికి పనికి వెళ్ళి వస్తున్నాననే ఆలోచనే కలగదు. ఎవరో ఆప్తుల ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చుని వచ్చినట్టుగా అనిపిస్తోంది మీరాకి. 8ంటికి వెళ్ళిన మీరా ఆవిడ పూజ అయ్యేసరికి 9 అవుతుంది. పూజకి సిద్ధం చేసి, పూజ అయ్యి నైవేద్యం పెట్టే టైంకి ప్రసాదం సిద్ధం చేయాలి. ఆవిడ పూజ చేసుకుని వచ్చేసరికి 1 కప్పు గోధుమ జావ సిద్ధం చేయాలి. ఆ తర్వాత వంట. 11 అయితే ఆవిడ భోజనం చేసేస్తుంది. ఆ తర్వాత ఖాళీయే. 12:30కి మీరా ఇంటికి వచ్చేసి మళ్ళీ 2:30కి వెళ్తుంది. మధ్యాహ్నం ఏ పుస్తకమో చదివి వినిపించాలి ఆవిడికి. అసలు ఈ కాస్త పనికి 80 రూపాయలు ఇచ్చి ఎందుకు పెట్టుకుందో మీరాకు అర్థం కాలేదు. వంటకి అంటే ఒక్క మనిషి కదా, ఏ 30 ఇస్తుంది అనుకుంది. కానీ జానకి 2 పూట్ల భోజనం పెట్టి 40 ఇస్తారు అని చెప్పింది. అందుకే మా పిన్నికి రాశాను, నువ్వు ఇక్కడ భోజనం చెయ్యవని చెప్పాను, అందుకనే 80 ఇస్తారని చెప్పాక మీరా తెల్లబోయింది. ఓ రోజు శాంతమ్మగారి ఇంటి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళబోతుంటే దారిలో జానకి కనిపిడి, ఏమిటి సంగతులు, ఎలా ఉందక్కడ అని అడిగింది. సంగతులేం లేవు, కానీ అసలు బొత్తిగా పని లేదు అక్కడ. మా ఇంట్లో ఉన్నంత పని కూడా లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది డబ్బు ఎక్కువ ఉండి పెట్టుకున్నారా అని అంది మీరా. పెద్దగా పనే ఉండదు, నేను మొదటే చెప్పానుగా, ఆవిడికి సహాయంగా ఉండాలి అంతే. ఒక్కదానికి ఏం తోచదు, ఒకటే గుండెదడ మనిషి. నిన్న మధ్యాహ్నం కూడా వచ్చాను, అప్పటికి నువ్వు ఇంకా రాలేదు అంది జానకి. ఆవిడేమంటున్నారు అని అడిగింది మీరా, తన గురించి ఏమైనా చెప్పిందా అని ఆతృతతో. ఏమంటారు అంటూ నవ్వింది జానకి. నువ్వు చాలా పనిమంతురాలివే కాకుండా బుద్ధిమంతురాలివిట, ఈ కాలంలో పుట్టవలసిన దానివి కాదుట అంది జానకి మళ్ళీ. మీరా తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఆవిడకి ఇంకో మనిషి అవసరం లేదు, వద్దు అనుకునేంత వరకు తను అక్కడే ఉంటుంది. తనకి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నిశ్చింతగా ఉంది. తల్లి ఓ మూల ముడుచుకుని పడుకుంటే తను ఇంకో చోట నిమిషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చునేది. దానికంటే ఏ పని అయితేనే అనుకుంది మీరా. మళ్ళీ జానకి అంది, ఆ అమ్మాయి ఇక్కడ ఉండడానికి కుదరదు, కానీ ఉంటే నాకు చాలా కాలక్షేపం అవుతుంది అంటున్నారు. నీకు వీలున్నప్పుడల్లా అక్కడే గడుపుతూ ఉండు అని. అలాగే అంది మీరా. జానకి వెళ్ళిపోయింది. జానకి చెప్పింది అక్షరాల నిజం. కన్న తల్లి కన్నా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడుతుంది ఆవిడ. ఈ ఊళ్ళో ఇంతకన్నా మంచి ఉద్యోగం దొరకదు. నిజంగా ఈ పరిస్థితుల్లో తన అదృష్టమే ఈ ఉద్యోగం. తను ఇలా రావడంతో అమ్మ విజయని కూడా దగ్గరికి తీస్తోంది అనుకుంది మీరా. 4 రోజులు గడిచిపోయాయి. మీరా సాధ్యమైనంత వరకు 12ంటికి ఇంటికి వచ్చేసి మళ్ళీ 2 గంటలకే వచ్చేస్తోంది. ఒకసారి మాటల్లో శాంతమ్మగారు అంది, ఇంత ఇల్లుంది, మీ అమ్మగారిని కూడా తీసుకొచ్చి ఇక్కడికే వచ్చేయకూడదు మీరా అని. మీరా శాంతమ్మగారు అది వరకు 1-2 సార్లు అన్నప్పుడు ఎందుకండి అంటూ నవ్వి తప్పించుకుంది.
ఇప్పుడు మాత్రం ఆవిడ మళ్ళీ అన్నారు, ఏ మీ అమ్మగారు ఒప్పుకోలేదా? ఓసారి చూడ్డానికన్నట్టు తీసురా, నేను చెప్తాను ఆవిడకి అని. అబ్బే ఎందుకండి అంది మీరా. నీకు చాలా దూరం, ఇంత దూరం నడవద్దు అందావిడ. అది కాదండి, అమ్మకి నేను ఇలా చేరినట్టుగా తెలీదు అంటూ తన తల్లికి ఏమని చెప్పిందో చెప్పింది మీరా. ఇంకా నేను పిల్లలకి పాఠాలు చెప్పుకుంటాననే అనుకుంటోందండి, అసలు దానికే ఒప్పుకోలేదు అమ్మ అంది మీరా. చెప్పకపోతే ఆవిడేమనుకుంటుందో, ఇన్నిసార్లు ఇంత ఇదిగా చెప్పినా అంత గర్వం అని అనుకుంటుందేమో అని మీరాకి భయం వేసి చెప్పేసింది. పోనీ మెట్రిక్కి కట్టలేకపోయావా అందావిడ జాలిగా. మీరా మాట్లాడలేదు. అసలు ఎంతవరకు చదువుకున్నావు అని అడిగింది ఆవిడ మళ్ళీ. ఏదో మామూలు చదివేనండి అంటూ నసుగుతున్నట్లుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మీరా. మీరాకి ఇక్కడ నిశ్చింతగా హాయిగా ఉంది. ఆఫీసుల్లో మాత్రం ఎవరి చేత చిన్న మాట పడకుండా అవుతుందా? ఇక్కడ అలాంటిది కూడా లేదు. జానకి చెప్పింది అక్షరాల నిజమని మాటిమాటికి అనుకోసాగింది. బాచీతో కూడా చెప్పింది తల్లితో అసలు సంగతి చెప్పద్దు అని. 10 నెలలు నిండబోతున్న విజయ్ ఏమీ పట్టుకోకుండానే నడవడం మొదలెట్టాడు. వాడిని పట్టుకోవడం కాంతమ్మకి సాధ్యం కావడం లేదు. ఒక్క వస్తువు కనపడడానికి వీల్లేదు. విజయ్ కళ్ళబడింది అంటే మరుక్షణం దాని రూపం మారిపోతుంది. అబ్బబ్బా ఏ అల్లర్రా నాయనా అంటూ కాంతమ్మ వాడిని ఉయ్యాల్లో కోలేస్తుంది. వాడు నోరంతా తెరిచి నవ్వుతాడు. అలా నవ్వేటప్పుడు కాంతమ్మ, ఇదెక్కడి చురుకుతానం, ఇదేం మందం, ఏ ఇంట్లో పుట్టాల్సిన బిడ్డో అనుకుంటూ విజయ్ గురించి ఆలోచిస్తుంది. ఇదివరకులా అంటి ముట్టనట్టు ఉండడానికి ఆవిడకి అస్సలు కుదరడం లేదు. మధ్యాహ్నం పడుకున్నా కూడా విజయ్ వచ్చి జుట్టు పీకి చెవులు పట్టి లాగి చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఉయ్యాల్లో కూలేస్తే రాగం అందుకుంటాడు. ఇంకా ఇది కాదని తను పడుకోదలుచుకున్నప్పుడు తను పడుకున్న మంచం పక్కనే బొమ్మలు పడేసి విజయ్ని పక్కలో పడుకోబెట్టుకుంటుంది. అప్పుడు వాడు ఏ గొడవ చేయడు, ఆడుకుంటూ కూర్చుంటాడు. మీరా రోజు రాగానే విజయ్ ఏడ్చాడా, అల్లరి చేశాడా అంటూ ఆతృతగా అడుగుతుంది. వాడి అల్లరికి ఒక్కొక్కసారి మురిసినా మళ్ళీ అదే మీరాకి చెప్పదావిడ. లేదు అని ఒక్క మాటతో తేల్చేస్తుంది. ఏవైనా గాజు గ్లాసులు లాంటివి పగలగొడితే మీరా ఇక్కడ గ్లాస్ ఏదమ్మా అని అడిగినప్పుడు వాడు కింద పడేశాడు, పగిలిపోయింది అని మాత్రం చెప్తుంది. మీరా ఇంటికి రాగానే విజయ్ పడుతూ లేస్తూ 2 చేతులు చాచి గబగబా వస్తాడు. ఆమె వాడిని గట్టిగా హత్తుకుని వాడిని ఇంతసేపు వదిలి ఎలా ఉన్నానా అనుకుంటుంది. కాంతమ్మ పని ఉన్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఆవిడకి మీరా జీవితం ఇలాగే గడిచిపోతుందనే సత్యం అప్పుడే తెలిసినట్లు భయపడుతూ ఉంటుంది కూడా. పొద్దున్నప్పుడు కూడా విజయ్ పని కాకుండా కాళ్ళకు అడ్డుపడుతూ ఉంటాడు. తను వెళ్ళాక తల్లికి ఎలాగూ తప్పదు, తన ఇంట్లో ఉండగా కూడా తల్లిని ఇబ్బంది పెట్టడం ఎందుకని మీరా విజయ్ని ఎత్తుకునైనా సరే వంట పని మినహా ఇంట్లో పనంతా చేసేస్తుంది. విజయ్ని కూడా తను ఇంట్లో ఉన్నంతసేపు తల్లిని విసిగించకుండా చూసుకుంటుంది. రాత్రంతా కాంతమ్మ మూలుగుతూనే ఉంది. మీరా లేచి వచ్చి, ఏమిటమ్మా మూలుగుతున్నావు అని అడిగింది. 2-3 సార్లు అడిగినా ఏం లేదు అనే సమాధానం చెప్పింది కాంతమ్మ. ఆమె ఒళ్ళు తాకి చూసింది. రగ్గు కప్పుకున్న మూలానో ఏమో ఒళ్ళు కొద్దిగా వెచ్చగా అనిపించింది. మీరా తల్లి పక్కలో కూర్చుంది. ఇన్నాళ్ళైపోయినా విజయ్కి 10 నెలలు నిండుతున్నా అమ్మ ఇంకా తనతో సరిగ్గా మాట్లాడదు, తన సంగతే చెప్పదు అనుకుంటూ నిట్టూర్చింది. ఇంకా ఎప్పటికీ ఇంతేనా, తన గురించి జీవితం అంతా బెంగతో వెళ్ళబుచ్చుతుందా అనుకున్న మీరా కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. 8 గంటలకల్లా మీరా వంట కూడా చేసేసింది. తల్లి దగ్గరికి వచ్చి అంది, అమ్మగారితో చెప్పి నేను తొందరగా వచ్చేస్తానమ్మా, వచ్చేటప్పుడు నీకు మందు తీసుకొస్తాను అని. కాంతమ్మ మాట్లాడలేదు. మీరా మళ్ళీ చెప్పింది. ఈసారి అంది కాంతమ్మ. మరి నేను వెళ్ళిరానా అంది మీరా. ఆవిడ మళ్ళీ అంది. డాక్టర్ గారికి ఏం చెప్పమంటావు
అని అడిగింది మీరా. నాకేం అక్కర్లేదు, నాకేం లేదు అంది కాంతమ్మ. మీరా యువతలికి వచ్చేసింది. ఆవిడ అలా అంది అంటే ఇంకేమీ చెప్పదు. ఆ విషయం మీరాకి బాగా తెలుసు. తల్లిని తలుపు వేసుకోమని చెప్పి యువతలికి వచ్చేసింది. అక్కడికి వచ్చేసరికి శాంతమ్మ గారు పడుకునుంది. గుండెదడ వచ్చిందా అనుకుంది మీరా. ఏమ్మా పడుకున్నారు అని అడిగింది మంచం దగ్గరగా వస్తూ. మామూలేనమ్మా, కూర్చో అందావిడ. మీరా స్టూల్ మంచం దగ్గరికి లాక్కుని కూర్చుంది. డాక్టర్ గారికి కబురు చేయమంటారా అని అడిగింది. రాత్రి డాక్టర్ వచ్చింది అన్నారావిడ. రాత్రి నుంచి ఇలా ఉన్నారా అని అడిగింది మీరా. ఆవిడకి ఎప్పుడూ మనిషి దగ్గర ఉండడం ఎందుకే, కానీ మీరాకి కుదరదు. అందుకే మీరా నొచ్చుకుంది. క్రితం రోజు సాయంత్రం కూడా మీరా తొందరగా వెళ్ళిపోయింది. అదే అంది ఆవిడతో, నిన్న తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను అని. నేనే వెళ్ళమన్నాను కదమ్మా. రాత్రి 8 తర్వాత గుండెదడొచ్చింది. గంగులు వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. అప్పి అర్ధరాత్రి దాకా మెలుకునే ఉంది అందావిడ. అప్పి గంగులు కూతురు. అది ఇక్కడే తిని ఇక్కడే పడుకుంటుంది. అబ్బాయి వచ్చేసరికి నేను ఇలా ఉంటే బాధపడతాడు. నేను మందు సరిగ్గా వేసుకోలేదనుకుంటాడు. ఎల్లుండి చిన్నబాబు వస్తున్నాడు అందావిడ. ఈరోజు రేపు విశ్రాంతి తీసుకోండి, తగ్గిపోతుంది అంది మీరా. విశ్రాంతి కాక నేను చేసే పనే ఉంది. ఇంకా నాకు చేతనైన పనే అదే. ఇంకో 15 రోజుల్లో అమ్మాయిని పురిటికి తీసుకురావాలి అందావిడ. నాకు పని ఉంటేనే హాయిగా ఉంటుందండి. ఇక్కడ అస్సలు పని లేదు. మా ఇంట్లో ఉన్నంత పని కూడా లేదు అంది మీరా వెంటనే. అమ్మగారికి నెమ్మదిగా నచ్చచెప్పి ఇక్కడికి వచ్చేస్తావు కదా మీరా అని అడిగింది ఆవిడ. మీరా మాట్లాడలేదు. ఇంకా ఆవిడకి అలా ఉంటే తల్లికి ఒంట్లో బాగాలేదని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అనుకుంది. 1 గంటకు కానీ మీరాకి ఇంటికి రావడానికి కుదరలేదు ఆ రోజు. శాంతమ్మ గారు భోజనం చేసేయమని ఎన్నోసార్లు చెప్పింది. లేదండి, అమ్మ నా కోసం కూర్చుంటుంది అంది మీరా ఒంట్లో బాగోలేదని చెప్పలేక. గంగుల చేత కబురు చేస్తాను, ఉండిపో మీరా, సాయంత్రం పెందరాలే వెళ్ళిపోదుగాన్లే అంది శాంతమ్మ గారు. ఎందుకండి, గంటలో వచ్చేస్తాను అంది మీరా. గంటలో అటు ఇటు ఏం తిరుగుతావు మీరా, భోంచేసేయి. గుడి దగ్గర అన్నావు కదూ, గంగుల్ని పంపిస్తాను అందావిడ. శాంతమ్మ గారికి నింపాదిగా నచ్చచెప్పి మీరా ఇంటికి వచ్చింది. అప్పటికి హాస్పిటల్ మూసేశారు. దాంతో సాయంత్రం మందు తీసుకురావచ్చని ఇంటికే వచ్చేసింది మీరా.